ఒప్పుకుంది, అదొక కొన్ని రోజులు ముందుకు వెళ్తుందని చెప్పి ఇదే చర్చ కంటిన్యూ అవుతున్న క్రమంలో రష్యా కనుక దీనికి ఒప్పుకొని అంటే ఇరాన్ కూడా ఒప్పించింది అనుకుందాం. ఒక విధంగా చెప్పాలంటే సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది, కాల్పుల విరమణ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది బ్రేక్ అయితే మరి కండిషన్స్ ఏంటి? ఇక్కడ కనుక రష్యా కాస్త కళ్ళం వేయగలిగితే అమెరికాకు కొన్ని కండిషన్స్ పెట్టి సీజ్ ఫైర్ అనేది ఇరాన్ నుంచి జరగదని చెప్పి రష్యా ఇక్కడ అథారిటీ ఇచ్చారు, లేకపోతే ఇక్కడ అష్యూరెన్స్ ఇచ్చి అమెరికాను కనుక ఒప్పించగలిగితే, లేకపోతే అమెరికా నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని రష్యా కనుక ఇరాన్ ఒప్పించగలిగితే ఈ వార్ పూర్తిగా సమస్య పోదు. కానీ ఆ పీఠముడి వీడే అవకాశం ఉంటుంది. బట్ ఆ పీఠముడి ఎక్కడుంది? వెళ్ళి హార్మూజ్ జలసంధిలో ఉంది. మరి హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఆల్రెడీ ఒప్పుకుంది, బట్ ట్రంప్ ఒప్పుకోకపోవడం కారణంగానే అక్కడ పీఠముడి ఉంది. మరి రష్యా దానికి సహకరిస్తుందా? ఇక్కడ దీని గురించే ప్రస్తుతం ఆ స్టెబిలిటీ కావచ్చు, లేకపోతే సిచ్యువేషన్ ఆ ఫ్రీజ్ అయింది అనుకోవడానికి బలంగా మాట వినిపిస్తున్న సందర్భం. కంటిన్యూ చేస్తే ఇక్కడ ఇంకా పుతిన్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు తన యుఎస్ కౌంటర్ పార్ట్కి. ఎందుకంటే డ్యామేజింగ్ కాన్సిక్వెన్సెస్ మీరు కనుక కొత్తగా మళ్ళీ ఇరాన్ మీద మిలిటరీ యాక్షన్ దిగితే, ఇది నేనంటున్న మాట కాదు, టైమ్ ఆఫ్ ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏముంటుంది, ఒక న్యూ మిలిటరీ యాక్షన్ కనుక ఇరాన్లో మీరు దించితే ఒక డ్యామేజింగ్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది ఒక వార్నింగ్ ఇచ్చాడు ఏకంగా ట్రంప్కి. మీరు కనుక కొత్తగా బలగాలను దింపితే అక్కడ మీరు చాలా విపరీతమైన డ్యామేజింగ్ కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు పుతిన్? ఇన్ఎవిటబుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్యామేజింగ్ కాన్సిక్వెన్సెస్ కేవలం ఇరాన్కి మాత్రమే కాదు, ఇరాన్ పొరుగున్న దేశాల మీద కూడా ప్రభావం ఉంటుంది. అండ్ ఎంటైర్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి కూడా దీని ప్రభావం చూడాల్సి ఉంటుంది అనేది ఇక్కడ ట్రంప్కి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన వార్నింగ్. అండర్లైన్గా మాట్లాడుకుంటే యుఎస్ అండ్ ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్ని రిజార్ట్ చేయాలి. ఇంకొకసారి యుఎస్ అండ్ అమెరికా కలిపి ఆలోచించుకొని అక్కడి నుంచి విరమించుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇది కేవలం అక్కడికి కాదు, యావత్ ప్రపంచానికి ఇది పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. బియాండ్ మిడిల్ ఈస్ట్తో పాటు రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ రష్యా విక్టరీ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. రష్యా విక్టరీ డే సెలబ్రేషన్స్ May 9th ఉన్నాయి. అండ్ వరల్డ్ వార్ 2 ముగింపు సందర్భంగా యానివర్సరీని పురస్కరించుకొని May 9th విక్టరీ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి రష్యాలో. అక్కడ ఆ రోజుకి సంబంధించి టెంపరీగా సీజ్ ఫైర్ అయితే మాత్రం ఉంటుంది, కాల్పుల విరమణ ఉంటుంది యుక్రెయిన్లో అనేది రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చెప్పుకొచ్చాడు. అండ్ అది ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. రష్యా లీడర్ పుతిన్ ఏమంటున్నారు? ఈ కమమరేషన్స్ కావచ్చు, అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా యుక్రెయిన్లో అయితే మాత్రం తాత్కాలికంగా కాల్పుల విరమణ ఉంటుంది. బట్ మీ పరిస్థితి ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటే, అంటే ట్రంప్ని ప్రశ్నించినప్పుడు మీరు ముందు మీ యుక్రెయిన్ సంగతి చూసుకోండి, అప్పుడు ఇరాన్ గురించి మాట్లాడదామని ట్రంప్ చెప్పిన వర్షన్గా. కానీ ఇద్దరు మాట్లాడుకోవడం ఇది ఎలా చూడాలి? ట్రంప్ వింటాడా? ట్రంప్ వినే వ్యక్తిత్వమేనా ఇక్కడ? ఎందుకంటే ఇదే అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు వెళ్ళినప్పుడు కావచ్చు, అమెరికాకు వెళ్ళడం కాదు, వీళ్ళిద్దరూ డిస్కషన్స్ కోసం కలిసినప్పుడు మరిన పరిణామాలు అందరికీ తెలిసిందే కదా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళిద్దరూ కలుసుకున్న సందర్భంలో ఎంత హెల్దీగా కనిపించిందో వాతావరణం. బట్ ఆ తర్వాత మారిపోయే పరిణామాలు. యుక్రెయిన్ దాడులు చేస్తుంది రష్యా మీద, ఎస్పెషలీ వార్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తుంది. ఇదే ఇజ్రాయెల్ గాజా మీద దాడికి వెళ్ళింది. ఇదే ఇజ్రాయెల్ హౌతీల మీద దాడి చేస్తుంది. అండ్ 4 వైపులా బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇరాన్కి సపోర్ట్గా ఉన్నవాళ్ళు. ఇరాన్కి సపోర్ట్గా ఉన్న నేషన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న రెబల్ గ్రూప్స్ వీళ్ళని ప్రాక్సీస్ని. సో బట్ ఎక్కడిది క్లిక్ కాలేదు, అది ఇంకా బెరిసి కొట్టింది. అండ్ ఇప్పుడు ఇదే సినారియో గురించి మాట్లాడుకుంటూ ఉంది. పుతిన్ ఎంత వార్నింగ్ ఇస్తున్నా ట్రంప్ వినే వ్యక్తిత్వమేనా? ట్రంప్ వింటాడా అనేది? పుతిన్కు ట్రంప్ భయపడుతున్నాడా? అండ్ ఇప్పుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ట్రంప్ దిగుతాడా? ఎందుకంటే ఇక్కడ సాధారణంగా చూస్తూ ఉంటాను రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా సాఫ్ట్గా వెళ్తూ ఉంటాడు. ఒక వార్నింగ్ ఇస్తాడు, వార్నింగ్ ఇచ్చిన తర్వాత వినకపోతే పరిస్థితులు మారిపోతుంటాయి, తన క్యాలిక్యులేషన్ తను వెళ్ళిపోతూ ఉంటాడు. ట్రంప్ లాగా ఏది చెప్పి చేయడు, ట్రంప్ లాగా ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడు. అన్నాడా చేస్తాడంతే, చేస్తాడా ఆ మాటకు నిలబడతాడంటే ఆ మాటకు నిలబడే ఉంటాడు అంతే, అది వినిపించే మాట. కాబట్టి ఇప్పుడు ట్రంప్ని పుతిని పోల్చడానికి చాలా ఫరక్ ఉంటుంది. ఇది అంటూ ఉంటారు కదా ఆస్మాన్ ఫరక్ అని చెప్పి.
కాబట్టి వీళ్ళిద్దరూ ఇద్దరే. అలా చెప్పి ఇద్దరిని కూడా తీసి పారేయలేము. ఒకరు అమెరికా అధ్యక్షుడు, ఇంకొకరు రష్యా అధ్యక్షుడు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న సందర్భం మీరు ఎలా చూస్తారు? ఇదో కొలుక్కొచ్చే అవకాశమా, లేకపోతే ఒక సందిగ్ధత ఇంకా అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? లేకపోతే పుతిన్ కాల్ చేసి మాట్లాడుతున్న క్రమంలో యుక్రెయిన్ అంశం తీసుకొచ్చాడు కాబట్టి ట్రంప్ దాని మీద గుర్రుగా ఉంటాడా? లేకపోతే ఇరాన్ గురించి ప్రస్తావించినప్పుడు నువ్వు ముందు యుక్రెయిన్ గురించి చూసుకొని చెప్పి ట్రంప్ అన్నాడు కాబట్టి ఇక్కడ పుతిన్ కాస్త కోపం వ్యక్తం చేసే అవకాశం ఉందా? ట్రంప్ అక్కడ ఆగ్రహం వ్యక్తం అవుతాడా ఇరాన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు? ఒక ఆసక్తికర పరిణామం. మొత్తంగా ఏం జరిగే అవకాశం ఉంది, మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేడు ఏపీఎస్ఎస్సీ బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్